వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది బ్రేక్. సీఎం గారు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను రాజకీయాల్ని దగ్గరగా ఉండి పరికిస్తున్నాను. అబ్బా నీకంత సీన్ లేదు కానీ ఇంకో మాట చెప్పు సార్. ఇంత ఆందోళనకరమైన పరిస్థితి మాత్రం ఎప్పుడు నేను చూడలేదు సార్. ఒకవైపు తెలంగాణ ఉద్యమం, మరోవైపు ఎంప్లాయీస్ పెండం, మరోవైపు పిల్లలేమో పరీక్షలు రాయమంటున్నారు. సందట్లో సడేమియా అని మీరు 6 నెలల్లో 7 సార్లు పెట్రోల్ ధరలు పెంచేశారు. అసలు వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ సార్? ఇక చూడండి, మన ఇంట్లో ఏదైనా వ్యాధి కనుక్కుంటే దాన్ని మూలలకెళ్ళి చికిత్స చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అట్టనే మీరు చెప్తా ఉన్న సమస్యలన్నీ వ్యాధులు లాంటివి. వాటి మూలలకెళ్ళి మనం సొల్యూషన్ చూడాలి. అందుకే నేను 24వ తేదీ నుండి రచ్చబండ కార్యక్రమం చేపడతా ఉన్నా. ఇంకా గాంధీ గారు చెప్పారు, దేశానికి పల్లెలే పట్టుకొమ్మలని. అందుకే అక్కడికి వెళ్ళి రచ్చబండి కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాం. ప్రతి పల్లెటూరులో కూడా మా యంత్రాంగం పనిచేస్తా ఉంది. ఇంకా రేషన్ కార్డులు, పింఛన్లు, అభయహస్తం, అట్టనే ఆరోగ్యశ్రీ, ఇంకా అన్ని రకాల ఉపాధి పథకాలను కూడా అమల్లోకి తెస్తా ఉన్నాం. ఆటోమేటిక్ గా ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలన్నీ కూడా అక్కడ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక్కొక్కటి ఈ ట్రబుల్స్ అన్ని కూడా షూట్ చేస్తాం. నాకు తెలిసి రచ్చబండ వల్ల మంచి రెస్పాన్స్ వస్తా ఉంది. అట్టనే అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి. కేసీఆర్ గారు, సీఎం గారేమో రచ్చబండ అంటున్నారు. మీరు చేయండి సార్ ఏదో ఒక రచ్చ. ఇగో దాసు, గా సీఎం సాబ్ ఏదో జబ్బు గిబ్బు మూలాలకి వెళ్ళి వైద్యం ఇట్లా చేయాలి అది ఇదని చెప్తుండు. కానీ అసలు ఉన్న రోగాలే మన తాను ఉన్నాయి. మన రాజకీయ నాయకులే రోగాల కారకులే. కరెక్ట్ సార్, కరెక్ట్. ఇంకేం చెప్పాలా? 1956కి వెళ్ళి రాజకీయ నాయకులు మా తెలంగాణని సర్వనాశనం ఇట్లా చేసారు. వీళ్ళంతా ఎన్నుముఖలైన వాళ్ళు. ఇక వీళ్ళేం బాగు చెప్తారా మనుషుల్ని? ఇగో సీఎం సాబ్, నువ్వు ఎన్నైనా చెప్పు, రచ్చబండ చెయ్యి, ఇంకేమైనా చెయ్యి, మేమైతే సహకరించేది లేదు. ఇగో సీఎం సాబ్, మా తెలంగాణ మాకిస్తే నీకు 10,000 నమస్కారాలకి ఇట్లా చేస్తా గాని ఆ చంద్రబాబుకి సస్తేబీ నమస్కారం చేయాలి. ఏం మాడతాడు? ఎవడగాడు పోయి నమస్కారాలు? ఏందా నీకు పెట్టేది? నేను పెట్టా చూస్తున్నారా? ఏందా అప్పుడు సన్ చూస్తాను? ఏంది ఏందా నువ్వు కథలు చేయడం? ఏందా చూసుకున్నారా? అబ్బా కేసీఆర్, అబ్బరి అబ్బా తీరే దెబ్బా, ఎంత గట్టిగా కొట్టావా? చూడడానికి బక్కగానే ఉన్నా, చిరంజీవిని గట్టిగానే కొట్టాడు. చిరంజీవి నువ్వేం కంగారు వాకు, నిన్ను తీసుకెళ్తాను. అమ్మ కేసీఆర్ గారు, కండ పిట్టంతా దెబ్బ చెట్టంతా అని మీ దెబ్బకి చిరంజీవి గారికి ఇత్తడైపోయింది. ఏందా కథలు పడుతున్నావా? నేను చంద్రబాబు మస్తు అనుకుంటాం, మస్తు కొట్టుకుంటాం. మేడం ఇట్లా ఈయన ఎవరు రమ్మనరా? ఈయన వచ్చింది కాబట్టి అనుభవిస్తాడు. పోవా పో. రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే. తళ 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 మెరిసే నోటు తీర్చును లోటు, పెళ పెళ పెళలాడే నోటు పెంచును వేటు. అరే బోల్ మేరే భాయ్ ఈ నోటుకి జై, అరే బోల్ మేరే భాయ్ నా మాటకి జై. రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే. తళ 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 మెరిసే నోటు తీర్చును లోటు, పెళ పెళ పెళలాడే నోటు పెంచును వేటు. అరే బోల్ మేరే భాయ్ ఈ నోటుకి జై, అరే బోల్ మేరే భాయ్ నా మాటకి జై. అరే బోల్ మేరే భాయ్ ఈ నోటుకి జై, అరే బోల్ మేరే భాయ్ ఈ మాటకి జై. వెల్కమ్ సార్, వెల్కమ్. ఆ పచ్చ నోటు గురించి మాట్లాడుతున్నాం. మధ్యలో ఏవో లోకల్ ఫైటింగ్స్ చిన్న చిన్నవి జరిగాయి కానీ సార్ మీ పచ్చ నోటు ఓకే కదా? చిల్లులు ఏం పడలేదుగా? చురుదాసు, పచ్చటి నా అన్నదమ్ముల్లా అక్కజల్లెల ఆదరణ ఉన్నంతకాలం నాకు ఏదో కాలేదు, దేనికోసం నేను ప్రాకులాడక్కర్లేదు. కాకపోతే ఈ కాంగ్రెస్ పార్టీలో నాన్నగారు లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అది ఒక గంజాయి తోట, అందరూ ముంచేవాళ్లే. అందుకే అన్ని లక్షల కోట్లు దేశం దాటిపోయాయి.
ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తారు? ఈ ప్రజలకి ఎవరు జవాబుదారి? పైపెచ్చు మీ ఇష్టం వచ్చినట్టుగా పెట్రోల్ ధరలు పెంచేస్తున్నారు. అందుకే నేను నిన్న విశాఖలో జనదీక్ష చేశాను. నాకు చేతనైనంత వరకు నేను నిరసన తెలుపుతూనే ఉన్నాను. ఇంతకన్నా ఇంకా ఏం చేయాలి దాసు? ఏం చేయాలి? చేశారులేండి పెద్ద జనదీక్ష. బాబు గారు కూడా చేశారు సైకిల్ యాత్ర. అయినా ఎవరిని చూసి ఎవరు కాపీ కొడుతున్నారు సార్? ఏం మాట్లాడతాను? ఈ జగన్ ఫాదర్ నేను ఫాలో కాలేదు, అలాంటిది జగన్ ఫాలో అవుతా అని చెప్పి ఎలా అనుకుంటాను? ఏ జగనే నన్ను కాపీ కొడతా అన్నాడు. ఏవా నీకు అసలు ఇదేం పోడవుద్ది? నాకు తెలియగలుగుతా చెప్పు. అసలు కొన్ని టర్మ్స్ రూల్స్ తెలుసా నీకు? సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఓ సమస్య పైన పోరాటం చేసేటప్పుడు ఇంకో రాజకీయ పార్టీ ఓ రోజు ముందో వెనకో చేయాలి గాని పోటీగా అదే రోజు చేయరు. నేను ఆల్రెడీ సైకిల్ యాత్రను ప్రకటించాక నువ్వు ఒక్కరోజు నిరసనంటూ అదే రోజు పెట్టుకున్నావు. దీన్ని బట్టి మీకే తెలియాలా ఎవరిని ఎవరు ఫాలో అవుతా ఉన్నారేమిటో. సరే సరే సార్, రియాలిటీలో బతకడం కష్టమైనప్పుడు కమ్మగా కలలు కందాం సార్. ఒక్కసారి స్విస్ బ్యాంక్ నుంచి ఆ కట్టలు ఇలాగ వచ్చేస్తే, నోట్ల కట్టలు దిగిపోతే ఎవరెవరు ఏం చేస్తారో ఒక్కసారి మాట్లాడుకుందాం సార్. సీఎం గారు మీరైతే ఏం చేస్తారు చెప్పండి సార్. ఇగో దాసు, ఎందుకనవసరంగా లేనిపోయిన భ్రమలను పెట్టుకుంటూ అయినా డబ్బు వస్తే ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇబ్బందులన్నీ తీర్చేదానికి ప్రయత్నం చేస్తాం. అట్టనే గాంధీ భవన్ చాలా పాతగైంది, దాన్ని రిపేర్లు చేయించి రంగులేసే దానికోసం కొంత ఖర్చు పెడతాం. ఇంక మా కాంగ్రెస్ పార్టీ 125 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. చాలా మంది కురువర్దులు ఉన్నారు. మీరు స్టార్ నైట్ పెడతారు కదా, అట్టనే మేము కురువర్దుల నైట్ ఒకటి పెట్టి వాళ్ళకి సన్మానాలు పెట్టి అవార్డులు ఇస్తాం. ఇంకా మిగిలిన డబ్బు ఏదైనా ఉన్నట్టయితే సీఎం రిలీఫ్ ఫండ్లు వేసి అవన్నీ కూడా ఖర్చు చేసే దానికోసం చూస్తాం. అయినా రాని దాని గురించి ఎందుకు మీరు ఆలోచన చేస్తా ఉన్నారు? ఓకే చంద్రబాబు నాయుడు గారు మీరు నువ్వు అడుగుతా ఉన్నావు చంద్రబాబు నాయుడు లక్షల కోట్లు వస్తే ఏం చేస్తారని. మరి నేను సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి మనిషిని. అంత డబ్బు వస్తే వీళ్ళు ఎదురుగే పెట్రోల్ ధరలు పెంచారు కాబట్టి మనం ఎదురు డబ్బులు ఇద్దాం. ఆల్ రైట్ సార్. ఆ మాదిరిగా లీటర్ ఒక్కింటికి 5 రూపాయల చొప్పున ప్రజలకు ఇద్దాం. ఇక ఉల్లిపాయలు అనండి, అదే మాదిరిగా నిత్యావసర వస్తువులు అనండి, ఇవి ఏవైనా సరే మనం బ్లాక్లో అయినా సరే కొని ఫ్రీగా ఇద్దాం. ఎందుకంటే మన దగ్గర డబ్బు ఉంటుంది కదా, ఉంటుంది. ఇక అదే మాదిరిగా సింగపూర్లో ఒక 7 స్టార్ హోటల్ కట్టిద్దాం. ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడ వీళ్ళ కోసం ఇడ్లీ కేవలం 7 రూపాయలకి ఇచ్చే విధంగా ఒక ప్రపోజల్ కూడా పెడదాం. ఇక అదే మాదిరిగా మరి ఈ మధ్యన ఆ మాట చాలా మంది వినడం లేదు, అందుకోసం ఈ సాయంత్రం అనేటువంటి ఒక పేపర్ని కూడా పెడదాం. ఆ డబ్బుని కొంత దానికి పెడదాం. మీవన్నీ వినబుల్గా ఉన్నాయి సార్, చూడబుల్గా ఎలా ఉంటాయో చూడాలి. కేసీఆర్ గారు అరే వీళ్ళంతా మాటలు చెప్పే మనుషులు రవి, ఆ లక్షల కోట్లు నాకు ఇచ్చాడు. నా తెలంగాణ ప్రజల కోసం నేనేం చేస్తానో చూద్దు గాని ఈ సీమాంధ్రని మా తెలంగాణని ఏరు చేస్తా. చైనా అబ్బలేవిలో పెద్ద వాల్ కడతా, దానికి రతనాలు వజ్రాలు పొదుగుతా, అట్టనే బంగారు తాపడం ఇట్లా చేస్తా. డబ్బు ఉంది కదా రవి. ఇక మీరంతా ఏం చేస్తారా? ఏదో మధ్యాహ్నం అన్న పథకం ఇట్లా పెడతారు, దాంట్లో ఏం పెడతారా? గుడ్డివి ఏరు. అదే నేనైతే రోజు పత్రిక గోషు, చికెన్ షేర్వాణి, మటన్ తందూరి ఇవన్నీ పెట్టి మా వాళ్ళని పోషిస్తా. ఇక ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్కి ఎట్లా ఇస్తుంది. ఇక కిరణ్ కుమార్ రెడ్డి ఏమి ఇస్తామా? నెలకి 300 ఇస్తలే. అదే నేనైతే 30,000 ఇస్తా. ఎవరు కాదంటారా చెప్పండి? మేమంతా 120 విమానాలకి ఇట్లా మాట్లాడి మా తెలంగాణ వాళ్ళంతా కలిసి స్విట్జర్లాండ్ పోతాం. ఏ ట్రిప్కి ఎంతమంది వచ్చినా సరే వాళ్ళందరినీ తీసుకెళ్లి స్విట్జర్లాండ్లో చల్లటి కొండ కిందకు ఊగబెడతా. సమజైందా? ఇంతకన్నా ఏం చేయాలి రోయ్? ఎవరైనా చేస్తారా ఈ తీర్లా? మీ డ్రీమ్ ఎంత రిచ్గా ఉంది సార్, శంకర్ సినిమాలో పాటలాగా ఉంది సార్. అయినప్పుడులే కానీ జగన్ గారు ఏదన్నా ప్లాన్ చేస్తే హైఫైగా ఉండాలి, నా లెవెల్లో ఉండాలి. అసలు ఇవన్నీ ప్రపోజల్సా? ఇవి కాదు. అదే నేనైతే ఊరులో వారలా బంగారంతో తయారు చేయించిన నాన్నగారి విగ్రహాలు పెట్టిస్తాను. అంతేకాదు ఏ రకంగా అయితే నేను దీక్షలు చేస్తున్నానో ఆ దీక్షల్లో పాల్గొనే ప్రజలకి
ఫ్రీ ఏటీఎం కార్డులు ఇస్తాను, వాళ్ళది మిషన్లో పెట్టి కోడ్ కొడితే చాలు, JAGAN అని కొడితే ఎంత కావాలో అంత డబ్బు వస్తుంది. ఆ రకంగా వాడుకున్నంత ఇంతకన్నా మంచి పథకం ఇంకేదైనా ఉంటుందా దాసు? దయచేసి చెప్పు. ఏడు మీ నాన్నగారి గ్రహాలు పెట్టేస్తా, ఇక్కడ కూడా స్వప్రయోజనాల పెచ్చగా లేదు. ఏ పో నీకంటే మంచిగానే చెప్పిండే. ఏ మాడతాడు ఏందే బాబు నీ కథ? ఏ కథ నీ కథ చెప్పు, పెచ్చగా లేదు. నేను బాబు ఇది మంచి పద్ధతి కాదు, ప్లీజ్ కూల్ డౌన్ కేశర్, ఆగండి. అయ్యా వీళ్ళు ఒకళ్ళని మించి ఒకళ్ళు కళ్ళగంటున్నారు, కానీ నేనైతే వాకౌట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి, నాకైతే ఏం అర్థం కావట్లేదు, కానీ మీరు మాత్రం GOLA gola@tv9.netకి మీ ఫీడ్బ్యాక్ దయచేసి పంపించండి. రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే. తళ 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 మెరిసే నోటు తీర్చును లోటు, పెళ పెళ పెళలాడే నోటు పెంచును వేటు. అరే బోల్ మేరే భాయ్ ఈ నోటుకి జై, అరే బోల్ మేరే భాయ్ నా మాటకి జై. రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే.